హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీ నుంచి ముఖ్యమైన ఎంసీక్యూస్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో అనేది ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఇందులో ఫస్ట్ ఆప్షన్, టీడీఎస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వైల్ టీసీఎస్ ఈజ్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. టీడీఎస్ అనేది ఆదాయపు పన్నులో భాగం అయితే టీసీఎస్ ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉంటుంది. సెకండ్ ఆప్షన్, టీసీఎస్ పేమెంట్స్ కెనాట్ బి అడ్జస్టెడ్ అగైన్స్ టీడీఎస్. టీసీఎస్ చెల్లింపులు టీడీఎస్కి వ్యతిరేకంగా సర్దుబాటు చేయబడవు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన రెండు ఆప్షన్స్ కూడా రాంగే. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెదర్ 1 nor 2. అసలు జనరల్గా టీడీఎస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఎక్స్ అనే కంపెనీలో జాబ్ అయితే చేస్తున్నాడు. సో అతనికి ఈ కంపెనీ శాలరీ అనేది అయితే ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ పర్ మంత్ 1 lakh అయితే శాలరీ ఎర్న్ చేస్తున్నాడు అనుకుంటే, గవర్నమెంట్ ఈ కంపెనీకి అతనికి ఇచ్చే శాలరీలో కొంత పర్సెంట్, ఇక్కడ 10% అనుకుంటే, ఈ 10%ని కూడా ఆ శాలరీని అతనికి ఇవ్వకుండా గవర్నమెంట్ అకౌంట్, అతని పాన్ కార్డ్ నేమ్ మీద గవర్నమెంట్ అకౌంట్లో అయితే డిపాజిట్ చేయమని అయితే చెప్తుంది. సో ఇలా ఎంత పర్సెంటేజ్ అయితే చెప్తుందో దీన్నే మనము ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటాము. సో ఈ కేసులో 1 lakhలో 10% అంటే 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలు పోగా ఈ పర్సన్కి కంపెనీ 90,000 రూపీస్ని అయితే పర్ మంత్కి పే చేస్తుంది. సో ఇప్పుడు పర్ మంత్కి 10,000 రూపాయలని కట్ చేస్తుంది కదా, అది ఒక సంవత్సరానికి 1,20,000 రూపాయలు అయితే అవుతుంది. ఈ పర్సన్ ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుందో, అతనికి వచ్చే శాలరీ 12 lakhs అయితే అతని ఇన్కమ్ స్లాబ్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ అతను 3 lakh రూపీస్ అనేవి, 3 లక్షల రూపాయలు అనేవి ఇన్కమ్ ట్యాక్స్గా కట్టాలి అని అనుకున్నప్పుడు, ఆ 3 లక్షల రూపాయల్లో ఆల్రెడీ అతను కట్టేటప్పుడు 1,80,000 రూపాయలు మాత్రమే కడితే సరిపోతుంది. ఎందుకనంటే ఆల్రెడీ అతని పాన్ కార్డు మీద టీడీఎస్ అనేది కంపెనీ డిపాజిట్ చేసి ఉంది కాబట్టి, సో ఆ టీడీఎస్ని తగ్గించుకొని రిమైనింగ్ అమౌంట్ కడితే సరిపోతుంది. సో దీన్నే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది మేజర్గా ఎందుకు అనంటే, ట్యాక్స్ ఎవేషన్ అంటే పన్ను ఎగవేతలు తగ్గించడానికి కోసం ఈ కాన్సెప్ట్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్, టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఇది ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఏ అనే పర్సన్ 20 lakhs పెట్టేసి సేమ్ ఏ అనే పర్సన్ 20 lakhs పెట్టి ఒక కార్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 20 lakhsలో ఈ ఆల్రెడీ జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 20 lakhs పెట్టి తన కార్ కొంటున్నాడో, ఆ కంపెనీ అనేది 1% టీసీఎస్ వేస్తే, సో 20 lakhsలో 1% అంటే 20,000. సో అతను టోటల్గా 20,20,000 రూపాయలు అయితే ఆ కార్ కోసం అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఇతనికి వచ్చే శాలరీ 12 lakhs. అతను కట్టవలసిన ట్యాక్స్ వచ్చేసి 3 lakhs. ఎప్పుడైతే ఇతను ఫైల్ చేస్తాడో ఇన్కమ్ ట్యాక్స్, ఈ టీసీఎస్ని అయితే కట్ చేసుకొని అతను రిమైనింగ్ అమౌంట్ అయితే కట్టవలసి వస్తుంది. సో దీన్నే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటాము. సో మేజర్గా
టీడీఎస్కి అలాగే టీసీఎస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, టీడీఎస్ అనేది బయ్యర్ అయితే కట్ చేయడం జరుగుతుంది. టీసీఎస్ అయితే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అయితే సెల్లర్ అయితే ఎవరైతే అమ్మకపుదారుడు ఉంటాడో అతను కట్ చేయడం జరుగుతుంది. సో కొనే వ్యక్తి కనుక అమౌంట్ని తగ్గించి కొంత పర్సంటేజ్ని గవర్నమెంట్ అకౌంట్లో అతని పాన్ కార్డ్ నేమ్ మీద డిపాజిట్ చేస్తే దాన్ని టీడీఎస్ అంటాము. అదే సెల్లర్ చేస్తే దాన్ని టీసీఎస్ అని చెప్పేసి పిలుస్తారు. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా టీసీఎస్లో అతను 20,000 ఆల్రెడీ పే చేసి ఉన్నాడు కాబట్టి అతని దగ్గర. సో అవుట్ ఆఫ్ 3 lakhs ఇన్కంలో అతను ఇంకా 2,80,000 రూపాయలను అయితే పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇట్ ఈజ్ ఏ privately pooled investment vehicle established in India and regulated by SEBI. It collects fund from sophisticated investors from India or foreign. Venture capital comes under AIF, Alternate Investment Fund. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైన ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఎనీ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ విచ్ కలెక్ట్ ఫండ్ ఫ్రమ్ వేరియస్, అంటే కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొంత మనీని అయితే కలెక్ట్ చేసి ఆ మనీని వేరియస్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. సో దీన్నే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ ఏఐఎఫ్స్ అనేవి సెబీ దగ్గర రిజిస్టర్ అయ్యి అలాగే సెబీ వీటిని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సెబీ అని అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో మేజర్గా స్టాక్ మార్కెట్ని కానీ ఇలాంటి వాటిని కానీ ఎక్కువగా రెగ్యులేట్ చేసేది వచ్చేసి సెబీఏ. అలాగే ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కిందకి ఏంజల్ ఇన్వెస్టర్ ఫండ్స్ కానీ అలాగే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ దీని కిందకైతే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు వెంచర్ క్యాపిటల్ ఫండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. వెంచర్ క్యాపిటల్ ఫండ్ గురించి క్రింది అంశాలను పరిశీలించండి. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఎన్ష్యూర్ దట్ ద మనీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈజ్ యూజ్డ్ టు ఫండ్ ద ప్రాజెక్ట్స్ విచ్ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు గ్రో. సెకండ్ ఆప్షన్, దే ఆర్ రెగ్యులేటెడ్ బై గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, బికాస్ సెకండ్ స్టేట్మెంట్లో దే ఆర్ నాట్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, దే ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అనేవి ఏదైతే ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుందో, బాగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో ఈ క్యాపిటల్ని అయితే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో పెట్టే మనీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ మనీని వెంచర్ క్యాపిటల్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. ఇది సెబీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఫస్ట్ ఆప్షన్ స్పెక్ట్రమ్ ఆక్షన్, సెకండ్ ఆప్షన్ రెవెన్యూస్ ఆఫ్ ఐఆర్టీసీ, థర్డ్ ఆప్షన్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 3 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ స్పెక్ట్రమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని కంపెనీస్కి అయితే అలాట్ చేయడం జరుగుతుంది, టెలికాం కంపెనీస్కి. కాకపోతే ఇది కంప్లీట్గా కంపెనీస్కి అయితే ఇవ్వదు, కొంతకాలం వరకు లీజ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ 20 కానీ 30 సంవత్సరాల టైం పీరియడ్లో ఈ లీజ్కి అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకైతే వస్తుంది. అలాగే ఈ రెవెన్యూస్ ఆఫ్ ఐఆర్సిటీసీ అని అంటే ఇండియన్ రైల్వేస్
క్యాటరింగ్, టూరిజం అండ్ కార్పొరేషన్. ఈ ఐఆర్సిటీసీ అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అంటే ఇందులో గవర్నమెంట్ షేర్ కూడా ఉంటుంది. సో ఇందులో నుంచి వచ్చే రెవెన్యూ అనేది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అయితే కాదు. కానీ ఎప్పుడైతే ఈ ఐఆర్సిటీసీకి ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డివిడెండ్ ప్రొవైడ్ చేసేటప్పుడు దాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనకు రెవెన్యూ రిసిప్ట్లో ట్యాక్స్ రెవెన్యూ అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పేసి 2 భాగాలు అయితే ఉంటాయి. అందులో ట్యాక్స్ రెవెన్యూ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి కానీ లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి కానీ వచ్చే ఇన్కమ్ని ఇందులో కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా వెల్త్ ట్యాక్స్ కానీ ఇలాంటి వాటినన్నిటిని కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలవడం జరుగుతుంది. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కానీ సో ఇతర ఇన్కమ్ ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వస్తుందో దాన్ని ట్యాక్స్ రెవెన్యూ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటే గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో అందులో నుంచి వచ్చే ఇన్కమ్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద అయితే కౌంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీజు ఏదైతే ఉంటాయో ఫీజు కానీ పెనాల్టీస్ కానీ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టేట్ గవర్నమెంట్స్ కానీ వీటికి లోన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు వాటిపైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో అయితే కౌంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ బి రిఫర్డ్ టు యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ అయితే హరిత విప్లవ పితామహుడిగా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు 1960s ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే 1965వ సంవత్సరంలో అయితే ఇది జరిగింది. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ఈ గ్రీన్ రెవల్యూషన్ అయితే చేపట్టడం జరిగింది. సో మనకు వరల్డ్లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటే నార్మన్ బోర్లాగ్ని అయితే పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఇండియాలో అని అడిగినప్పుడు ఎంఎస్ స్వామినాథన్ అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా పిలవడం జరుగుతుంది. సో మనకు 1960s ఆ టైంలో ఆహార కొరత అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు సో వీళ్ళిద్దరూ కూడా వీట్ అలాగే రైస్ అంటే గోధుమలు మరియు రైస్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేసి అధిక దిగుబడినిచ్చేటువంటి హై ఈల్డింగ్ వెరైటీస్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. హై ఈల్డింగ్ వెరైటీస్. సో వీటిని ఉపయోగించేసి అప్పుడున్నటువంటి ఫుడ్ స్కార్సిటీని తగ్గించడం జరిగింది. సో ఆ ప్రాసెస్ని మనము గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి హరిత విప్లవం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.